దేవుని యొక్క ప్రశస్తమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి యొక్క సమయమందు మనము విడిచి ఉన్న 3 సంఘాల గురించి కూడా మనము ఈ యొక్క నేటి దినమందు ధ్యానం చేయబోతూ ఉన్నాము. ప్రత్యేకంగా మరి యొక్క వాక్యములు ప్రకటన గ్రంథం నుంచి మనకి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి మిగిలిన ఆ 3 సంఘాలు సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికీయ సంఘాల గురించి ఈ నేటి దినమందు మనము ధ్యానం చేద్దాం. ఇదివరకే మరి 4 సంఘాల గురించి మనము ధ్యానం చేసి ఉన్నాము. ఆ యొక్క సంఘాలు ఏ రీతిగా ఉన్నాయి, మరి ఆ యొక్క సంఘాల గురించి దేవుడు ఏం తెలియజేస్తున్నాడు, సమస్తం మనము తెలుసుకుని ఉన్నాం. మరి యొక్క సంఘాల గురించి కూడా మనము ధ్యానం చేసుకుందాం. మరి ఆ యొక్క పరిశుద్ధాత్ముడి యొక్క సహాయము మనం కోరదాం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి సైనిక వందనాలు. ఈ సమయం ప్రభువా నాయన మరి మిగిలి ఉన్న ఆ యొక్క 3 సంఘాల గురించి కూడా మేము ధ్యానం చేస్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి, సహాయం చేయండి ప్రభువా. మరి చక్కటి పరలోక జ్ఞానం మాకు అనుగ్రహిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ యొక్క 7 సంఘాల గురించి మనము ప్రత్యేకంగా ప్రతి ఆదివారమున మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క నేటి దినమందు మనము సంఘాన్ని మనం చూసినట్లయితే సార్దిస్ సంఘాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సంఘము మరి ఏ యొక్క అధ్యాయంలో ఉన్నది, ఏ వచనంలో ఉన్నది అన్నది మనము పరిశీలన చేస్తున్నట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 6 వచనాల వరకు ఈ యొక్క సార్దిస్ సంఘం ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నది. ఈ యొక్క సంఘము మనం చూసినట్లయితే మరి 55వ సంవత్సరం నుంచి 60వ సంవత్సరము ఏడి అనగా క్రీస్తు చనిపోయిన తర్వాత మరి యొక్క సంఘము ఏర్పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యొక్క సంఘానికి సాదృశ్యముగా ఏ సంవత్సరాలు మనకు కనబడుతూ ఉన్నాయి? వాస్తవానికి అయితే ఈ యొక్క సంఘాలు 1వ శతాబ్దంలోనే నిర్మించబడి ఉన్నాయి. మరి 5వ శతాబ్దంకి వచ్చినప్పటికీ ఈ యొక్క సంఘములన్నీ ఏమైనాయంటే వాటి యొక్క పేర్లను అలాగనే వాటి యొక్క స్థలాలు కూడా మారిపోయి ఉన్నాయి. మరి భయంకరమైన మరి కింగ్స్ రావడము, అంటే రాజులు, పరిపాలకులు రావడం ద్వారా మరి ఆ యొక్క సంఘాల్లో దేవుని యొక్క వాక్యము కనుమరుగైపోవడము, అలాగనే దేవుని యొక్క వాక్యము విన్నవారిని హింసించడము ఎన్నో రీతిలుగా ఆ రాజులు చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ నేటి దినము ధ్యానం చేయబోతూ ఉన్న ఈ యొక్క సంఘాలు కూడా సాదృశ్యముగా 1517వ సంవత్సరం నుంచి 1798వ సంవత్సరం కాలంలో జరిగిన సంస్కరణ కాలానికి సూచనగా ఉన్నది. ఈ యొక్క కాలంలో ఏం జరిగినది, ఈ కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు మనము ధ్యానం చేసినట్లయితే చాలా స్పష్టంగా మనము తెలుసుకోగలము. మొదటిగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనానికి మనము ధ్యానం చేద్దాం. సార్దిస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. అంటే జీవిస్తూ ఉన్నాడు కానీ ఏమండి, ఉదాహరణకి అక్కడ మనము మన యొక్క ఇంటికి 4 మూలలు 4 గోడలు ఉంటాయండి కదండి. 4 మూలలో 4 గోడలు ఉంటాయి. అయితే ఒక తలుపు ఉన్నది. ఆ తలుపుకి గొన్నము తాళం వేయకపోతే అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే కదండి. దొంగ వచ్చినప్పుడు దోచుకుని వెళ్ళిపోతాడు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ. అలాగనే ఈ యొక్క మనుషులు కూడా దేవుని యొక్క వాక్యం వింటున్నారు కానీ విననట్టి వారుగానే ఉన్నారు. మృతుడు. దేవుని యొక్క వాక్యము వినకపోయినట్లయితే, వాక్యము లేకపోయినట్లయితే, మన యొక్క హృదయంలో కానీ మన యొక్క మనసులో కానీ దేవుని యొక్క వాక్యము లేకపోయిన ఎడల మనము మృతులమే. దేవుని స్తోత్రము కలుగును గాక. అయితే నీ క్రియలను నేను ఎరుగుదును. దేవునికి సమస్తము తెలుసు. మన యొక్క క్రియలు ఏంటన్నది, మనం ఏ రీతిగా ఆలోచన చేస్తున్నామో, మనం ఏ రీతిగా ఉంటున్నామో సమస్తము దేవునికి తెలుసు. కనుక దేవుడు కొంతమందిని మన యొక్క స్థితిగతులు మార్చడానికి కొంతమందిని దేవుడు పురుకొల్పుతూ ఉంటాడు. మరి యొక్క శతాబ్దంలో 15వ శతాబ్దంలో నుంచి 17వ శతాబ్దం వరకు మరి మార్టిన్ లూథర్ అనే ఒక వ్యక్తిని పురుకొల్పుతున్నాడు దేవుడు. ఆ సమయంలో
ఎలా ఉన్నారంటే అవిశ్వాసంలో పడుకున్నారు. దేవుని యొక్క మాట లేదు, దేవుడు నవ్వడనేవాడు ఉన్నాడని వారికి ఆలోచన లేదు. క్రైస్తవ జీవితం ఏమైపోయిందంటే నిద్రలోనికి వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయిందంట? నిద్రలోనికి వెళ్ళిపోయిందండి. అంటే ఆ దేవుని యొక్క సేవను వారు మర్చిపోయి ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయకుండా వారి పనులు చేసుకుని వారి యొక్క కాల వృత్తులు చేసుకోవడానికే వారికి సరిపోయినది. అయితే ఇక్కడ మార్టిన్ లూథర్ అనే మిషనరీని దేవుడు పురుకొల్పి ఉన్నాడు. మరి ఆ యొక్క వ్యక్తి ఏ రీతిగా చేస్తున్నాడో అక్కడ మనందరికీ తెలుసు కదండి. దేవుని యొక్క సేవను ఏ రీతిగా చేస్తున్నాడు ఏమండి మనందరికీ తెలుసు. అలాగనే ఇక్కడ నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. అంటే ఈ యొక్క 15వ శతాబ్దం వరకు ఈ జనులందరూ ఎలా ఉన్నారు? దేవుని మర్చిపోయారు, నిజమైన రక్షకుడిని మర్చిపోయినారు, విడిచిపెట్టేస్తున్నారు. వారి పనులు చేస్తున్నారు, వారి యొక్క వృత్తులు చేసుకుంటున్నారు. కానీ దేవుడు అన్నవాడు ఉన్నవాడని మరి అనువాడని యుగాంతములు ఆయన మనకు తోడుగా ఉంటాడని వారందరూ మర్చిపోయారు. వారి యొక్క మనసుకు తోచినట్లుగా వారు జీవిస్తూ ఉన్నారు. అందుకని నేను ఎరుగుతున్న నీ యొక్క క్రియలు అంటున్నాడు దేవుడు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జగరకుడువై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచము. దేవుని స్తోత్రము కలిగాక. ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని మనము చూస్తున్నప్పుడు మనకు మత్తయి సువార్త 23వ అధ్యాయం మనకి జ్ఞాపకం వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ చాలా చక్కగా దేవుడు వర్ణించి ఉన్నాడు. 23వ అధ్యాయము 27 నుంచి మనం చూసినట్లయితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసెలారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడుచును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది. ఓ వేషధారులారా, ఈ యొక్క సంఘాన్ని ఎవరు పిలుస్తున్నాడు? సార్దిస్ అనే సంఘాన్ని ఓ వేషధారులారా, మీ యొక్క సంఘం ఎలా ఉన్నదంటే సంఘం అంతా చాలా చక్కగా సుందరవంతముగా కనబడుతున్నది, కానీ లోపల చాలా కల్ముషత కలిగి ఉన్నది, అనగా చెడ్డ వాసన కలిగి ఉన్నది, మీ యొక్క క్రియలు అసహ్యముగా ఉన్నవి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియదేవులారా, మన యొక్క ఈ యొక్క సంఘాలకు సూచనగా ఉంటున్నది. మొదటి సంఘం నుంచి ఈ యొక్క 7వ సంఘం వరకు ఏ సంఘానికి సూచనగా మనం ఉన్నాం, ఏ సంఘానికి సూచనగా మనం జీవిస్తూ ఉన్నాము. నీ క్రియలు నాకు తెలుసును అని దేవుడు అంటూ ఉన్నాడు. ఏమండి? అనగా నీవెలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపము చేసుకుని దానిని గైకొనిచ్చు మారు మనసు పొందుము. నీవు జగరకుడువై యొండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఆయన దొంగ వలె వస్తాడు. ఒకవేళ వేషధారులుగా మనం ఉన్నాం అనుకోండి, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 27వ వచనం నుంచి 28వ వచనం వరకు చెప్పిన రీతిగా వేషధారులుగా మనం ఉన్నట్లయితే, ప్రభు యొక్క రాకడ వరకు ఇలాగ మనం జీవించినట్లయితే మనలను ఆయన ఏం చేస్తాడు? విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. దేవుడి స్తోత్రము కలిగాక. మనలను విడిచిపెట్టే వారిగా మనం ఉండకూడదు. మనం దేవునితోటి సత్య సంబంధం కలిగి ఉండాలి. దేవునితో ఆ పరలోక రాజ్యంలో మనం జీవించాలంటే మనం ఎలా ఉండాలంట? ఆ తర్వాత వచనాలు ఆయన తెలియజేస్తున్నాడు. మారు మనసు పొందుడి. మీరు మారు మనసు పొందారా? కేవలం ఒక బాప్తిసము తీసుకుంటే మారు మనసు పొందినట్లు కాదండి. బాప్తిసము తీసుకోక మునుపు, బాప్తిసము తీసుకున్న తర్వాత చచ్చిన వరకు మనము విశ్వాస పదంలోనే ఉండాలి. దేవుని యొక్క మందిరానికి వెళ్తున్న వారిగానే మనం ఉండాలి. వెళ్తున్న వారిగానే కాకుండా వెళుతూ దేవునికి సేవ చేస్తూ విశ్వాసముగా మనం ఉండాలి. అటువంటి వారికి దేవుడు ఏం చేస్తా అంటున్నాడు చూడండి. ఇక్కడ యాకోబు 2వ అధ్యాయం 17వ వచనంలో చక్కటి మాట ఉన్నది. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒట్టిగా ఉండి మృతమైన దగును.
ఏమండి, మనం దేవునికి మందిరానికి వెళ్ళడమే కాదు, మనకు క్రియలు కూడా ఎలా ఉండాలి? విశ్వాసంగా ఉండాలి, మంచి క్రియలు చేయాలి. గడిచిన వాక్యంలో మనం ధ్యానం చేసుకున్నాం కదా, మనకు క్రియలు ఎలా ఉండాలంటే లేని వారికి మనకున్న దాంట్లో నుంచి వారికి ఇవ్వాలి, లేని వారికి. ఉన్నవారికి ఇచ్చినట్లయితే ఏది ప్రయోజనం ఉండదు. లేని వారికి మనం ఇవ్వాలి, ఆదరించాలి, వారిని బలపరచాలి. అలా ఉంటేనే మనము దేవునికి ఇచ్చినట్లుగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం కూడా మనకు తెలియజేస్తున్నది. అనగా ప్రియ దేవులారా, ఇక్కడ ఈ యొక్క సార్దిస్ సంఘాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ చక్కటి మాట ఉన్నది. నీ మీదకు వచ్చేదనో నీకు తెలియనే తెలియదు, ఏ గడిలో వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకుని కొందరు సార్దిసులు నీ యొద్ద ఉన్నారు. దేవుని స్తోత్రము కలుగుగాక. ఏమండి, అందరూ చెడ్డవారు కాదు, చెడ్డవారు ఉన్నారు అక్కడ, అలాగే మంచివారు కూడా ఉన్నారు. దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తాడు, ప్రతి ఒక్కరిని జల్లెడ వేసి చూస్తాడు ఆయన. ఈ యొక్క సార్ది సంఘంలో అది జల్లెడ వేసి చూసినప్పుడు అక్కడ కొంతమంది ఉన్నారంట. ఏమండి, ఆ కొంతమందిని గురించి దేవుడు చెప్తున్నాడు. కొందరు సార్దిసులు నీ యొద్ద ఉన్నారు, వారు అరుగులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించేదరు. తెల్లని వస్త్రానికి సూచనగా ఏంటి? పరిశుద్ధత, రైచియస్నెస్, విశ్వాసము, దీనికి సూచనగా ఉన్నారు. ఆ పరలోకంలో మరి ఆ యొక్క నీతిమంతులే కదా, ఆ యొక్క విశ్వాసులే కదా ఆ పరలోకంలో జీవించేది. వీరికి దేవుని యొక్క తెల్ల వస్త్రములు ధరింప చేయించున్నాడు. ఏమండి, మనము చక్కటి తెల్లటి వస్త్రాలు ధరిస్తేనే ఏమండి మనము నీతిమంతులం కాదు. మన యొక్క క్రియలు కూడా నీతిగా ఉండాలి, మన యొక్క మాట కూడా నీతిగా ఉండాలి. అప్పుడే మనకు దేవుడు తెల్లటి వస్త్రములు ధరింప చేస్తాడు. ఆయనతో కూడా మనము ఉండే అవకాశం ఆయన ఇస్తాడు. జయించువాడు అలా ఉన్న తెల్లని వస్త్రములు ధరించుకును. జయించువాడు ఎవరు? మరణము నుంచి జయించిన వాడు ఎవరు? మనకి యేసుక్రీస్తే. మొదటి ఫలముగా ఆయన మొదటిగా లేచి ఉన్నాడు. ప్రియదేవులారా, జయించిన వాడితోటి మనము ఉండబోతూ ఉన్నాం ఆ యొక్క పరలోక రాజ్యములో. ఈ యొక్క సాధ్య సంఘములో కొంతమంది ఎలా ఉన్నారంట? దుష్టులుగా ఉన్నారు, కొంతమంది నీతిమంతులుగా ఉన్నారు. నీ క్రియలు నేను ఎరుగుదును, మీరు మారు మనసు పొందితే నీకు నేను తెల్లటి వస్త్రములు ధరింప చేయాలని ఆశపడుతున్నాను, నీవు కూడా ఆ పరలోకములో ఉండాలని నేను కోరుచున్నానని దేవుడి యొక్క సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. జయించేవాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమునో తుడుపు పట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఏమండి, మన పక్షముగా ప్రభుని యేసుక్రీస్తు వాద్యమాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో మనము మనకు పేరు వచ్చినప్పుడు ఆ జీవ గ్రంథంలో ఉన్న పేరును బట్టి ఆ తండ్రి ఎదుట ఆయన ఒప్పుకుంటాడు. ఆయన అంటే ప్రభుని యేసుక్రీస్తు, మన యొక్క సహోదరుడు, మన యొక్క జీవాధిపతి, మన యొక్క మార్గము, మన యొక్క మార్గము. ఆయన తప్ప వేరొక మార్గం అంటూ ఈ లోకంలో ఏదీ లేదు. అతని పేరెంత మాత్రమును తడువు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆమె ఏ ఆత్మ చెప్తున్నది? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆత్మ. ఎవరితో చెప్తున్నాడు? ఏమండి, ఎక్కడ చెప్తూ ఉన్నది? పద్మాసు ద్వీపములో. ఎవరితోటి మాట్లాడుతున్నదంటే యోహాను భక్తుడితోటి. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియదేవులారా, మనము ఈ యొక్క కొద్దిగా ఉన్న వారి నీతిమంతుల్లో మనం ఉన్నామా? వారు ఎలా ఉన్నారంటే మారు మనసు పొంది ఉన్నారు. వారి యొక్క క్రియలను దేవుడు చూస్తున్నాడు కాబట్టి మీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుందని నేను నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుందునని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. నీ పేరు నా పేరు కూడా ఒప్పుకోవాలంటే ఆయన యొక్క జీవ గ్రంథంలో ఉండాలంటే మనం నీతిమంతులుగా ఉండాలి. ప్రియదేవులారా, అలాగనే మరొక సంఘాన్ని గురించి మనం ధ్యానం చేసినట్లయితే ఈ యొక్క సంఘంలో మనం చూసినట్లయితే ఈ సంఘం యొక్క పేరేంటి? ఈ సంఘం యొక్క పేరేంటండి? మొదటి మనము ఇప్పటి వరకు ధ్యానం చేసిన సంఘము సార్దీస్. ఈ యొక్క 6వ సంఘాన్ని
సార్దిస్ అయితే 5వ సంఘము, 6వ సంఘము ఫిలదెల్ఫియా, 7వ సంఘము లవొదికీయ. అయితే ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి మనం ధ్యానం చేసినట్లయితే ఇక్కడ 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7 నుంచి 13 వాక్యం భాగంలో మనకి తెలియజేస్తున్నది ఈ యొక్క సంఘము గురించి. మనం ధ్యానం చేద్దాం ఒకటిగా. ఈ యొక్క సంఘము సాదృశ్యంగా ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు మనకు కనబడుతున్నదంటే 1798వ సంవత్సరం నుంచి 1844వ సంవత్సరం వరకు ఈ యొక్క సంఘము మనకు సూచనగా కనబడుతున్నది. ఈ సంఘము ఎప్పుడు నిర్మించబడి ఉన్నది? మొదటి శతాబ్దంలో 60వ సంవత్సరంలో నిర్మించబడి ఉన్నది. ఈ యొక్క 1798 సంవత్సరం నుంచి 1844వ సంవత్సరంలో మరి విలియం మిల్లర్ అనే గొప్ప యోధుడు, గొప్ప మిషనరీని దేవుడు కనుగొని ఉన్నాడు. మిషనరీ గురించి మనము ధ్యానం చేసినట్లయితే ఈ రోజు మనకు సరిపోదు, ఎందుకంటే సమయం కూడా సరిపోదు. కనుక మనము త్వరగా మనము ఈ యొక్క వాక్యాలను మనం ముగించుకుందాం. ఈ ఫిలదెల్ఫియా సంఘము, దాని యొక్క అర్థం ఏంటంటే సహోదర ప్రేమ కలిగినది అర్థము ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘానికి. మనము సార్దియ సంఘానికి కూడా ఒక అర్థం ఉన్నది, అది మిగిలినది, శేషము. మొదట్లో మనము ధ్యానం చేయలేదు, అయితే ఈ యొక్క అవకాశాన్ని బట్టి నేను తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘానికి సాదృశ్యము సహోదర ప్రేమ. ఈ వాక్యాలు మనం ధ్యానం చేద్దాము 7వ వచనం నుంచి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, దావీదు తలపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయలేకుండా వేయవాడునైన సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పుచున్న సంగతులు ఏవనగా. ఏమండి, ఇక్కడ దావీదు చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దావీదు చిగురు నుంచే కదా యేసు ప్రభువు మనకి వచ్చి ఉన్నారు కదండి. ఏదేమైనప్పటికీ చాలా ధన్యత. 8వ వచనంలో నీ క్రియలను నేను ఎరుగుదును. మనము మొదటిలో సార్దిస్ అనే సంఘము గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటి? నీ క్రియలు నేను ఎరుగుదును అని అంటూ ఉన్నాడు. సమస్తము దేవునికి తెలుసండి. దేవుని యొక్క కళ్ళు కప్పి మనము ఏమీ చేయలేము. సమస్తము ఆయనకు తెలుసు కనుక ప్రతి సంఘం గురించి ఆయన తెలియజేస్తున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకుని నా నామము ఎరుగనన లేదు. దేవుని స్తోత్రము కలిగిన పేతురు గురించి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు సిలువ మీద బ్రలాడక మునుపు అని చెప్పిన సంగతులు ఏంటంటే, ఓ పేతురు, నీవు కోడి కుయ్యక మునుపు అబద్ధం ఆడతావు అన్నప్పుడు, అయ్యా నేను అస్సలు అబద్ధం ఆడను, ఎందుకంటే నాకున్న విశ్వాసం బట్టి నీ మీద నేను ఆనుకుని ఉన్నానయ్యా, నేను అబద్ధం ఆడనని పేతురు చెప్పాడు. అయితే మనకి ఈ విషయాలన్నీ తెలుసు వాక్యాల్లో. పేతురు ఎన్నిసార్లు అబద్ధం ఆడి ఉన్నాడు? కోడికి మునిపే ముమ్మారు నువ్వు అబద్ధం ఆడతారని మరి యేసు ప్రభు చెప్పినట్లుగా జరిగి ఉన్నది. ఈ రోజు దినాల్లో కూడా యేసు ప్రభువుని నీవు నమ్ముకున్నావంటే, ఎవరైనా మనలను బలవంతం పెడుతుంటే వెంటనే వారి యొక్క క్రియలు బట్టి, వారు చేసిన పనులు బట్టి యేసు ప్రభు అంటే ఎవరు నాకు తెలియదు అని వారు కూడా చాలా మంది మన మధ్యన ఉన్నారు. అవునంటారు కాదంటారు? ఉన్నారు. అంతము వరకు సహించిన వాడికి మాత్రమే దేవుని యొక్క పరలోక రాజ్యములో చోటు అనేది ఉంటారు. ఒకవేళ మనము హతసాక్షులు అయిపోయామనుకోండి, ఆ పరలోక రాజ్యంలో తప్పకుండా మన యొక్క స్థలము కేటాయించబడుతుంది తప్పకుండా. మరి ఇదివరకు 2 రోజుల క్రితము మరి అమెరికాలో ఒక సువార్థికుడు మరి గన ద్వారా కాల్చబడి ఉన్నాడు కదండి. మరి ఆ యొక్క వార్త విన్నప్పుడు మేమందరము చాలా కలత చెంది ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క రోజుల్లో దేవుని యొక్క సువార్తను
మరి అరికట్టాలని, దేవుని యొక్క స్వార్థను మరి ఎవరికి చేరకూడదని సాతానుడు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తెలియదండి, ఈ దినాల్లో సంఘాల్లోకి వస్తూ ఉన్నారు. ఉగ్రవాదుల్లాగా సంఘాల్లోకి వచ్చి సంఘాల్లో ఆరాధన జరిగిస్తుంటే సంఘాల్లో మరి వారు మరి ఎన్నో విధాలుగా మరి ఆటంకపరుస్తూ ఉన్నారు. మరి ఏదేమైనా కూడా మనకు విశ్వాసం చివరి దినం వరకు మనము కాపాడుకోవాలని ప్రభుపేట నేను బ్రతిమాలుకుని ఉన్నాను. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కుంచెమై ఉండినను, శక్తి కుంచెమై ఉన్నాను, కానీ నీవు శక్తికి మించినట్లుగా నీవు చేస్తూ ఉన్నావని దేవుడు నిన్ను గనపరుస్తూ ఉన్నాడు. ఏమండి, అయితే తెలిసి ఉన్నాను, దానిని ఎవరినో వేయనేరడు. ఏమండి, ఇక్కడ ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునో వేయనేరడు. అంటే తలుపు అంటే మనము లోనికి ప్రవేశించుట, ఈ ఇహలోకపు తలుపు కదండి, పరలోకపు గవిని, పరలోకపు ద్వారము. ఆయన ఏమంటున్నాడు, ఈ యొక్క స్థలము నీకు కేటాయించబడుతుంది. ఎందుకంటే నీవు అంతం వరకు భరించి ఉన్నావంటే ఈ యొక్క స్థలము నీకు కేటాయించబడుతుంది. దేవుడు చక్కటి రీతిలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఎంతటి ధన్యత పొందుకున్న వారు అండి మనము. ఏమండి, ఇక్కడ ఇంకొక మాట 9వ వచనంలో, యోధులు కాకయే తమ యోధులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను. ఏమండి, ఇక్కడ యేసు ప్రభువు ఉన్న కాలంలో కూడా సాతానుడు ఎవరిని వాడుకున్నాడు? యోధులను వాడుకున్నాడు. యోధులు అంటే ఎవరు? దేవునికి బిడలు. ఇదిగో నేను మోషే గ్రంథాన్ని ఆచరిస్తూ ఉన్నాను, నేను దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నానని అన్నవారే దేవుణ్ణి, ఆ యొక్క దేవునికి కుమారుణ్ణి గైకొనక ఆ కుమారుని ఏం చేస్తున్నారు? తెలివి మీదకి ఎక్కించి ఉన్నారు. ఇదంతయు ప్రవచనాలే. మరి సాతానుడు ఎవరిని వాడుకున్నాడంటే ప్రాముఖ్యంగా యోధులను, దేవుని యొక్క బిడలనే వాడుకున్నాడు. అలాగే నీ యొక్క నేటి దినాల్లో కూడా దేవుని యొక్క సేవ చేస్తున్న వారిని, అనగా ఒకరు ఎదుగుతుంటున్నట్లయితే, దేవునికి సేవలు ఎదుగుతున్నట్లయితే ఇంకొకరు ఓర్చుకోలేని వారు కూడా మన మధ్య ఉన్నారు. వారు కూడా సేవకులే. నాకంటే ఎక్కువగా దేవునికి వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు, నాకంటే ఎక్కువగా జ్ఞానం ఉన్నది, నాకంటే ఎక్కువగా చదువుకుంటూ ఉన్నాడని ఉద్దేశము కలిగి, ఏమండి, వారి మీద వీరి మీద వారు ఎన్నో మాటలు పలుకుతున్న వారు కూడా ఉన్నారు. వారి గురించి కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే యోధులు కాక తమ యోధులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెను. వారు వచ్చి నీ పాదము ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతనని తెలుసుకున్నట్లు చేసేదను. ఏమండి, ఒకనొక సమయంలో వారే తెలుసుకుంటారు, దేవుని యొక్క నామాన్ని వారు తెలుసుకుని దేవునిలోనికి వచ్చి దేవుని పరిపూర్ణంగా అంగీకరించే అవకాశము వారికి ఉంటారు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూ నివాసులను శోధించటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేది. దేవుని స్తోత్రము కలిగాడు. ఇక్కడ మనము వాక్యాలు మనం చూసినట్లయితే శోధన కాలంలో నేను నీకు తోడుగా ఉంటానంటూ ఉన్నాడు. వేరొక వాక్యాలకు మనం వెళ్ళవసరం లేదండి. ఈ వాక్యాన్ని మనం వివరణ చేసినట్లయితే ఈ సమయం కూడా మనకు సరిపోదు. ఏమండి, శోధన ఎప్పుడు వస్తుందో మనకు? శోధన దేవుని యొక్క వాక్యం మీద నిలబడినప్పుడే కదండి. దేవుని యొక్క వాక్యం మీద నిలబడలేనప్పుడు ఎటువంటి శోధన అనేది మనకు రాదు. ఆలోచన చేయండి, మనం ఎప్పుడైతే దేవుళ్ళకు వస్తామో వెంటనే శోధనలు కూడా అధికముగా వస్తూ ఉంటాయి. చాలా మంది అంటూ ఉంటారు, దేవుళ్ళకు నీవు వచ్చి ఉన్నావంటే శోధనలన్నీ తొలగిపోతాయి, ఎటువంటి శ్రమలు నీకు రావు అంటూ ఉంటారు. కానీ దేవుళ్ళు ఉన్నప్పుడే శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. అలాగని దేవుళ్ళకి రాకుండా మనం ఉండకూడదండి. అపోస్తుడైన పౌలు దేవుళ్ళకి వచ్చిన తర్వాత శోధనలు వచ్చినవి ఉన్నాయా? రాలేదా? అధికమైన శోధనలు వచ్చినాయి. ఆయన యొక్క కంఠం మీద కత్తి వేసే సమయం వరకు వచ్చి ఉన్నాయి ఆ యొక్క శోధనలు, భయంకరమైన శోధనలు. ఏమండి, దేవుని ఎరగలేనప్పుడు విశాలముగా
ఎవడు విశాలముగా తిరిగి ఉన్నాడు. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత అతను భయపడుతూ దేవునికి సేవ చేస్తున్నాడు, భయపడుతూ ఆయా గ్రామాలకి వెళ్ళి ఉన్నాడు. దేవుని నమ్ముకున్నప్పుడే మనకి ఎన్నో శోధనలను వస్తూ ఉంటాయి. కానీ ఆ శోధనలను ఓర్పుతోటి సహనముతోటి భరించిన వాడినే దేవుడు రక్షిస్తాడు, లేవనెత్తుతాడు అంటూ ఉన్నాడు. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా లేవగలడు, అనీతిమంతుడు ఒకసారి పడిపోతే లేవలేడు. అందుకనే దేవుని యొక్క వాక్యం ద్వారా మనము బలపరుచుకోవాలి. ప్రతి నిత్యము మనకు అనారోగ్యం వచ్చిందా, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. ఆర్థిక సమస్య వచ్చింది కదా, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని ఒక బలము మనము పొందుపరుచుకోవాలి దేవుని యొక్క వాక్యముల ద్వారా. ఎవరు మనల్ని బలపరచడండి, ఈ వాక్యాలే మనలను బలపరుస్తాయి. దేవుని స్తోత్రము కలిగాక. అయితే ఇంకను దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ ఈ వాక్యాల్లో, దేవుడు నా ఓర్పు విషయమైన వాక్యము గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములు నేను నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవరు నీ కిరీటము నపహరింపకుండానట్లు నీవు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనము. ఏమండి, మనకున్న కిరీటం ఏంటి? నీతి కిరీటము, విశ్వాసపు కిరీటము. ఆ కిరీటము సాతానుడు దొంగిలించడానికి ఎన్నో రీతిగా ప్రయత్నం చేస్తున్నాడు. ఎఫెసీయులు 6వ అధ్యాయము 12వ వచనములో మనము పోరాడుచున్నది ఎవరితోటి పోరాడుతున్నాము? మనుషులతోటి కాదు. మనుషులు ఈ యొక్క కిరీటాన్ని దొంగిలించరు, సాతానుడు దొంగిలిస్తాడండి. మనము పోరాడుచున్నది సాతానుడితోటి, అంధకార శక్తులతోటి, శరీరాచ్యులతోటి, ధనముతోటి మనము పోరాడుతూ ఉన్నాం. ధనాన్ని చూపిస్తూ ఉన్నాడు, ఈ లోక రమ్యమైన లోకాన్ని చూపిస్తూ ఉన్నాడు, లోకాశలను చూపిస్తున్నాడు. అంతవరకు మనం సహించి వాటికి దూరము ఉన్నట్లయితే దేవుడు మనకి దగ్గరగా ఉంటాడు. మనము మనుషులకు ఎంత దగ్గరగా ఉంటామో దేవునికి అంత దూరంగా ఉంటామండి. మనము మనుషులకి దేవుడికి ఎంత దగ్గరగా ఉంటామో మనుషులకు అంత దూరంగా ఉంటాం. ఈ రోజున ఉన్న మనుషులు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, చాలా దుష్టత్వంతో కూడి ఉన్నారు. ఏమండి, ప్రేమ లేదు, ప్రేమ చల్లారిపోతుంది ఈ యొక్క లోకంలో చివరి దినాల్లో అని దేవుని యొక్క వాక్యము తెలియజేసినట్లు రీతిగా ఆ వాక్యాలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఇవన్నీ చివరి దినాలు, చివరి కాలాలు ప్రియదేవులారా. కనుక ఈ యొక్క సంఘాలకు దేవుడై ఏదైతే తెలియజేస్తున్నాడో దాని ప్రకారంగా మనం జీవించాలి. మారు మనసు పొంది ఉన్నావా? దేవుడి జీవ కిరీటాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మారు మనసు పొంది ఉన్నావా? అయితే నీ పేరును ఆ యొక్క గ్రంథంలో, జీవ గ్రంథంలో లెక్కించడానికి దేవుడు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే ప్రియమిటారు, ఇంకను నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటాన్ని దొంగిలించకుండా చూచుకున్నాము. జయించు వాడిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, ప్రాముఖ్యమైన వ్యక్తిగా చేసేదనని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక స్తంభం అంటే ఏమండి, ఈ యొక్క గృహానికి 4 మూలల 4 స్తంభాలు ఉంటాయి. ఒక స్తంభము లేకపోయినా కూడా ఆ ప్రక్కకి ఒరిగిపోతుంది. అలాగనే ఆ పరలోక రాజ్యంలో ఒక స్తంభముగా నేను చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగనే ఇంకను ఏమంటున్నాడంటే, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి తిరిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వారి మీద వ్రాసేదను. దేవుని స్తోత్రం కలిగారు. ఇవన్నీ జరిగే పనులండి. ఆయన చక్కటి పేరుని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. సిద్ధముగా ఉన్నావా ప్రియ దేవుని సంఘ బిడ్డలారా? మారు మనసు పొందుకుని దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశిద్దాం. అంతవరకు దేవుడు మనలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుల ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇంతవరకు ప్రభు నీకు వాక్యం ద్వారా మా అందరితోటి సూటిగా తేటగా మీరు మాట్లాడున్నారు. అవును యేసయ్య ప్రభువా, మా యొక్క లోకము పరలోక రాజ్యము తండ్రి. ఈ లోకము శాశ్వతమైన లోకము కాదునైనా ప్రభు, ఆ యొక్క సంఘాలకి నీవు తెలియజేసిన రీతిగా మేము కూడా చక్కటి మారు మనసు పొంది నీ కొరకు ఎదురు చూస్తున్న బాధ్యత యోగ్యత మాకు చేస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించిన గాక.
మరొక సంఘం గురించి మరొక వారంలో మనం ధ్యానం చేద్దాం.